గట్టిగా 4 సినిమాలు ఒకేసారి వస్తే చాలు నైజాంలో థియేటర్ల గడబిడ వార్తలు వినిపించడం ప్రారంభమవుతుంది. ఈసారి సంక్రాంతికి ముందుగానే వినిపించడం మొదలైపోయింది. అసలు ఏ సినిమా ఏ థియేటర్లకు వస్తుందన్నది క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ పోస్టులు వచ్చేశాయి. నిజానికి ఈసారి ఏ సినిమాకు కూడా ఓపెనింగ్స్ దెబ్బ పడకుండానే విడుదల డేట్లు అన్నీ ప్లాన్ చేశారు. 9న రాజాసాబ్ వస్తుంది, దానికి 3 రోజులు ఆగి 12న శంకర్ వరప్రసాద్ వస్తుంది. ఆ తర్వాత ఒక్కో రోజు గ్యాప్లో రవితేజ, నవీన్ పోల్శెట్టి, శర్వానంద్ సినిమాలు వస్తాయి. అంటే రాజాసాబ్కు సోలో రిలీజ్ దొరుకుతుంది. మెగాస్టార్కు కూడా మంచి డేట్ దొరికినట్లే. ఆ తర్వాత సంక్రాంతి సీజన్ ఫుల్గా స్టార్ట్ అయ్యే వేళకు మిగిలిన సినిమాలు వస్తాయి. నైజాంలో ఇప్పుడు సమస్య ఏమిటంటే 9న విజయ్ జననాయకన్ కూడా వస్తుంది. అందువల్ల 100% థియేటర్లు రాజాసాబ్కు దొరకవు. అలా అని అన్యాయం ఏమీ జరిగిపోదు. అసలు ఇంకా ఇప్పటి వరకు ఏ సినిమాకు ఏ థియేటర్ అనేది ఇంకా పూర్తిగా తేలలేదు. నైజాంలో సినిమాలు కొన్న బయ్యర్లు, నైజాంలో థియేటర్లు చేతిలో ఉన్న ఎగ్జిక్యూటర్లు అంతా కలిసి కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, అన్నీ సెట్ చేసుకోవాలి. దానికి ఇంకా కనీసం 3 రోజులైనా పడుతుంది. కానీ ఈలోగానే ఫ్యాన్స్ గడబిడ మొదలైపోయింది. గత వీడియో కట్టింగ్లు, పాత వీడియోలు బయటకు తీసి హడావిడి మొదలు పెట్టేశారు. నిజానికి ఏ సినిమా అయినా వన్స్ థియేటర్లకు వచ్చేవరకే. వచ్చిన తర్వాత ఆ సినిమాకి ఎన్ని థియేటర్లు అవసరం పడతాయన్నది ఆ సినిమానే డిసైడ్ చేసుకుంటుంది. అది తెలిసి కూడా గడబిడ మావులే. దీనికి సింగిల్ రీజన్ తమ హీరో సినిమాకు మంచి ఓపెనింగ్ నెంబర్ కనిపించాలి అని. అంతకు మించి మరేమీ లేదు.